దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వినబోచుండగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రాలు. నిలవబడి ఉన్న నేను కేవలం నిష్ప్రయోజకుడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీ నోటికి బోరగా నన్ను వాడుకోండి. జ్ఞానము కలిగి నోరు తెరుచువాడిగా, కృపగల ఉపదేశం బోధించేవాడిగా నీ కృపను నాకు అనుగ్రహించమని వింటున్న నాకు మాకు అందరికీ దీవెనకరంగాను నీ నామానికి మహిమార్థముగాను మాట్లాడుటకు, అలాగే మీరే మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరైడని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్య భాగములో నుండి ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనుష్య అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు కుమారుడైన యోసేపును బట్టి మనము మాట్లాడుకుంటున్నాము. యోసేపుకు జరిగినటువంటి అన్యాయము, అలాగే ఆయన పడినటువంటి బాధలను, ఆయన అనుభవించినటువంటి శ్రమలను గురించి దేవుడు ఆయనకు ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించినాక మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవుడు నా సమస్త బాధల నుండి నా తండ్రి ఇంటి వారందరినీ మరుచున్నట్లు చేసినని తనకు పుట్టినటువంటి పెద్ద కుమారునికి మనుష్య అని పేరు పెట్టాను. మనుష్య అంటే మరచుట అని అర్థం. ఈ రోజున జీవం కలిగిన దేవుని బిడ్డలైన వారు పగలతో, ప్రతీకారాలతో, కక్షలతో, కార్పణ్యాలతో దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కరుణను గురించి ప్రతిరోజు వింటూ కూడా ఆయన క్షమించే మనస్తత్వాన్ని బట్టి అన్నీ తెలిసి కూడా చాలామంది ఇంకా కక్షలతో, కార్పణ్యాలతోనే ఉంటున్నారు. క్షమించే మనసు లేకపోవడము, అలాగే ఎవరైతే మనకి కీడు చేశారో, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళందరికీ తిరిగి మరలా మనము అదే చేయాలని కోరుకుంటున్నాము. అందువలన దేవుని దగ్గర మనకు ఏ మేలు దొరకటం లేదని, ఆశీర్వాదాలు వెనకబడిపోతున్నాయి అన్న సత్యాన్ని ఈరోజు మీరు గమనించాలి. యోసేపు బాల్యము నుండి జీవము కలిగిన దేవుని యందు భయము, భక్తి కలిగి తండ్రి ఇంట ఎంతో అల్లారుముద్దుగా పెరిగినటువంటి వాడు. బిడ్డలందరిలో కల్లా యోసేపును తన తండ్రి చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే తాను ప్రేమించినటువంటి రాహేలుకు పుట్టినటువంటి లేక పుట్టిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డను ఎంతో గారాభంగా, ఎంతో ముద్దుగా పెంచాడు. అందరికంటే కూడా మంచి విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించి చాలా గారాభంగా చూస్తున్న సమయంలో మిగతా అన్నల యోగక్షేమాల కొరకు యోసేపుని పంపిస్తూ ఉన్నప్పుడు యోసేపు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, యోసేపు దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులను బట్టి దేవుడు ఆయనకు ముందుగానే ఆయన భవిష్యత్తుని ఆయనకి తెలియపరుస్తూ వచ్చాడు. ఆ విషయాలను తన అన్నలతో పంచుకుంటున్న సమయంలో, అన్నలారా నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో అన్ని పనులు పడిపోయి సాష్టాంగ చేస్తున్నాయి, నా పన లేచి ఉన్నది అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటలను బట్టి సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు మరి సాష్టాంగ పడుతున్నట్లుగా ఆయనకు చెప్తున్నటువంటి ఆ కళను బట్టి, దేవుని దర్శనాన్ని బట్టి వాళ్ళు నువ్వు మమ్మల్ని ఏలతావా అన్న ఒక ద్వేషంతో, అసూయతో, పగతో సొంత తమ్ముడిని సైతము మట్టుబెట్టాలని, చంపేయాలని ఒక పథకం వేసుకొని ప్రణాళిక ప్రకారంగా తనను కొట్టి బావిలో వేసి ఐగుప్తీయులకు ఇస్మాయేలీలు కమ్మివేశారు. ఆ ఇస్మాయేలీలు ఆయనను తీసుకెళ్ళి పొతీఫర్ అనేటువంటి ఒక ఆయన ఇంట్లో పెడితే అక్కడ నమ్మకంతో పనిచేస్తున్న విధానాన్ని బట్టి యోసేపుకి దేవుని తోడు ఉంది కాబట్టి, యోసేపును బట్టి ఆ పొతీఫర్ని, అతని ఇంటి వారందరినీ దేవుడు దీవించాడు కాబట్టి ఆ పొతీఫరు యోసేపుకి తన ఇంటి పెత్తనం మొత్తం ఇచ్చేశాడు.
అలాగే ఇంటిలో ఏముందో ఏమి లేదో కూడా అతను చూసుకోకుండా సమస్తం యోసేపుకి అప్పజెప్పినప్పుడు కాలం గడుస్తున్న సమయంలో పొతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి ఆయనతో పాపం చేద్దామని పిలిచినప్పుడు దేవునికి భయపడువాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని నేను చేయనని తన వస్త్రాన్ని ఆమె వదిలేసి పారిపోయాడు. ఆమె ఆ వస్త్రాన్ని తీసుకొని తన భర్తకు చూపించి యోసేపు మీద అన్యాయమైనటువంటి ఒక నేరం వేసి ఆయనను చెరసాలకు పంపించాడు. ఆ చెరసాలలో ఆయన కలల ద్వారా ఇద్దరికి వర్తమానం చెప్పడము, వాళ్ళు మర్చిపోవడం, మరలా దేవుడు రాజుకి కలబుట్టించడము, అననుకూలంగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్న మాట ప్రకారంగా ఆ కలలో మేలు జరిగినటువంటి వ్యక్తి యోసేపును గురించి చెప్పడం, ఫరో మరి యోసేపును పిలిపించి ఆయనను ద్వారా ఆ కళలు తెలుసుకోవడము, ఫరో చేత ఆయన ఘనపరచబడము, ఆ ఐగుప్తు దేశాన్ని అంతటికీ ప్రధానమంత్రి అవ్వడము, ఆ సమయంలో ఆసేనత అనేటువంటి స్త్రీని వివాహం చేసుకొని జీవం కలిగినటువంటి దేవుని మహాకృపను బట్టి అతనికి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుని పేరు మనీష్య అని పెట్టాడు. అంటే మరచుట. నా సమస్త బాధలలో నుండి, నా తండ్రి ఇంటి వారందరి నుండి నేను మరిచిపోనట్లు చేసిన దేవాది దేవుడిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన కుమారునికి మనీష్య అని పేరు పెట్టాడు. నిజంగా దేవుని బిడ్డలారా, జీవం కలిగినటువంటి దేవుని బిడ్డ యోసేపు తన అన్నలో అంత కీడు చేసిన, పొతీఫర్ కుటుంబంలో అంత అన్యాయము జరిగిన, తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి వాడు దిక్కుతోచని స్థితిలో దిక్కులేని వాడిగా దేశంగాని దేశంలో బానిసగా బ్రతుకుతూ కూడా తను దేవుని యందు ఉంచిన నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి అతడు నిజముగా దేవుడు చూపించినటువంటి కళ నెరవేర్చబడడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన ఎంతగానో దీవించబడ్డాడు. ఈ రోజున మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము. యోసేపు ఏ దేవుణ్ణి అయితే ఆశ్రయించాడో, ఏ దేవుణ్ణి అయితే నమ్మాడో, ఆ దేవుణ్ణే ఈరోజు మనం కూడా ఆరాధిస్తున్నాము, ఆ దేవుణ్ణే పూజిస్తున్నాము, ఆ దేవుని యందే భయభక్తులు కలిగి ఉన్నాం. కానీ యోసేపు దీవించబడినట్లుగా, యోసేపు గణపరచబడినట్లుగా మనం గణపరచబడలేడం ఎందుకు అంటే కేవలం మనం ఇంకా పగ ప్రతీకారాలతోనే ఉంటున్నాం. ఏది జరిగినా కానీ మనం మర్చిపోకుండా మన హృదయాల్లో బాగా ఆ పగను పెంచుకుంటూ బ్రతుకుతున్నాం, కానీ దాన్ని చంపుకొని మాత్రం బ్రతకలేకపోతున్నాం. నువ్వు ఎప్పుడైతే నీకు జరిగిన అవమానాలను, నీకు జరిగినటువంటి కష్టాలను, నష్టాలను, నిన్ను అవమానించిన వాళ్ళని, నిన్ను కొట్టిన వాళ్ళని నువ్వు మర్చిపోగలుగుతావో అప్పుడే నీవు కూడా జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి యోసేపులాగా దీవించబడతావు. ఈ సత్యాన్ని గ్రహించుకోండి. జీవం కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనములో మీరు కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించమన్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నిజంగా జీవం కలిగిన దేవుని కృపను బట్టి మన శత్రువులను మనం ప్రేమిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు తనను కొట్టిన వారిని బట్టి, తిట్టిన వారిని బట్టి, అవమానించిన వారిని బట్టి, హేళన చేసిన వారిని బట్టి, గడ్డం పీకిన వారిని బట్టి, మొఖాన ఉమ్ము వేసిన వారిని బట్టి, అరచేతులతో కొట్టించుకున్న వారిని బట్టి, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్న వారిని బట్టి, పక్కలో బల్లెం పడిచిన వాడిని బట్టి, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టిన వాడిని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆయన్ని పట్టించిన వారందరిని బట్టి ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగుర గనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థన చేసిన గొప్ప దేవుని బిడ్డలముగా మనం బ్రతుకుతున్నాము. మరి మనల్ని ఎందుకు అవమానించిన వారిని, హేళన చేసిన వాళ్ళని, కీడు చేస్తున్న వారిని క్షమించుకోకుండా మనము వాళ్ళకలాగానే ప్రయత్నం చేస్తున్నాం. అన్న ఒక మాట అంటే 4 మాటలు అనడానికి చూస్తున్నాం కనుకనే మనం ఇంకా అక్కడే ఉన్నాము. ఎందుకంటే మన దేవుడు శ్రీమంతుడు, మన కొరకే ఆయన దరిద్రుడయ్యాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకొని కూడా ఇంకా పేదవారిగాను, ఇంకా చేయి జాపే వాళ్ళు గాను, ఇంకా తోకలుగాను, ఇంకా కిందవారిగాను, ఇంకా పుచ్చుకునే వారంగానే ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి నేను మీ అందరికీ వందనాలు చేసి చెప్తున్నాను. ప్రభు ప్రేమను మీరు కలిగి ఉన్నారు అంటే ప్రభు మనస్సును కూడా మీరు కలిగి ఉండాలి. ప్రభు మనస్సును మీరు కలిగి ఉండాలి అంటే, మీరు దీవించబడాలి అంటే
ఖచ్చితంగా మీరు కూడా మరిచిపోయే అనుభవంలోకి రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆఫ్రికన్ దేశంలో నల్లజాతీయులు కొంతమంది బానిసలను మార్కెట్లో కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పనులకి, వాళ్ళ వ్యాపారంలో పనులకి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక 12 సంవత్సరాల పిల్లవాడిని ఒక యజమాని కొనుక్కెళ్ళాడు. ఆ కొనుక్కెళ్ళిన పిల్లవాడిని ఎంతో ప్రేమించాడు. అలాగా పిల్లవాడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యజమానికి లోబడి ఒక కన్నబిడ్డలాగా ఇంట్లో ప్రవర్తిస్తూ నమ్మకంగా ఉండడాన్ని బట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మరలా మనుషులు కావాల్సి వచ్చినప్పుడు అదే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడిని కూడా, ఈ బానిసను కూడా తన యజమాని తీసుకెళ్ళినప్పుడు అందరూ బలం కలిగినటువంటి వారిని చూస్తున్నారు, కానీ అందరూ చలాగ్య పనిచేసే వాళ్ళని, యవనస్తులను కోరుకుంటున్నారు. కానీ తన యజమాని దగ్గరకు వచ్చి ఈ పిల్లవాడు, అయ్యా ఒక 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలాయనను, పెద్ద ఆయనను, అయ్యా మనం ఈయన్ని కొనుక్కుందామయ్యా, ఇన్ని మనం తీసుకెళ్దాం అన్నప్పుడు, అయ్యా వాడు ఏం చేస్తాడు మనకి, మనం ఆయనకి ఎదురు సేవలు చేయాలయ్యా, ఎవరు చేస్తారు ఆయనకి పనులు, మనకు పని చేయించుకోవడానికి కదా మనం వచ్చింది అని ఎంతగా చెప్పినా, లేదయ్యా నా కోసం ఈ ఒక్కటి చేసి పెట్టయ్యా, ఆ ఒక్క వ్యక్తిని కొనయ్యా అని చెప్పేసి బ్రతిమలాడగా ఆ పిల్లవాడు ఆ బానిస అయినప్పటికీ ఆ యజమానికి బహు నమ్మకస్తుడు కనుక అతని మాట తీసేయలేక 65 సంవత్సరాల ముసలివాడిని కొనుక్కొని వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఆయనకి స్నానం చేయించి బట్టలు మార్చి భోజనం అది పెట్టి తనను శుభ్రపరుస్తున్నటువంటి విధానాన్ని చూసి ఒకానొక సమయంలో యజమాని అడిగాడు, అయ్యా నువ్వు నిజం చెప్పు, నాకు అబద్ధం ఆడుకోకుండా, అతను మీ తండ్రి కాదా అని అడిగినప్పుడు, లేదయ్యా అతను నా తండ్రి కాదయ్యా అని చెప్పినప్పుడు, లేదా మీ స్నేహితుల, లేదా మీ బంధువుల, మీ రక్త సంబంధికుల అని బ్రతిమలాడినప్పుడు అతను ఏ కాడికి లేదయ్యా లేదయ్యా అనే చెప్పాడు. కానీ చివరికి యజమాని గట్టిగా అడిగేసరికి ఉన్న నిజం చెప్తానికి ప్రయత్నం చేశాడు. ఏంటి ఆ నిజం అంటే, నేను మీ దగ్గరికి రావడానికి ఇదిగో నన్ను నా తల్లిదండ్రుల నుంచి దొంగిలించినటువంటి వ్యక్తి ఇతనే, నన్ను అమ్మేసుకున్నటువంటి వ్యక్తి ఇతనే అని చెప్పేసి తన యజమానికి చెప్పినప్పుడు యజమాని ఆశ్చర్యపోయాడు. ఎలా ఇది సాధ్యం, నీకింత కీడు చేసిన వాడిని, తల్లిదండ్రులకు దూరం చేసిన వాడిని, అల్లారు ముద్దుగా పెదగాల్సిన వాడిని, చదువులతో ఉద్యోగాలతో ఉండాల్సినటువంటి వాడిని ఇలా బానిసను చేశాడని కోపం రాలేదా అంటే, లేదయ్యా నా దేవుణ్ణి బట్టి నేను ఆయన ఎప్పుడో క్షమించేశాను, ఆయన ఎప్పుడో మరిచిపోయానయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రోజున మనం కూడా అలాంటి మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా యోసేపును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. యోసేపును గణపరిచిన దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. యోసేపు పేరు బహుదూరం వినిపింపజేసిన దేవుడు మన పేరును కూడా బహుదూరం వినిపింపజేస్తాడు. ఈరోజు అన్నానికి లేక చేజాసినటువంటి ఆ పరిస్థితులను ఒక్కసారి యోసేపు జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచానికి అన్నం పెట్టేవాడిగా, ప్రపంచానికి భోజనం ఏర్పాటు చేసేవాడిగా దేవుడు దీవించిన విధానాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేసిద్ది. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఖచ్చితంగా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజంగా తల్లి విడిచిన, తండ్రి విడిచిన, స్వజనులు విడిచిన, బంధువులు విడిచిన, విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువైన ప్రేమ చూపించే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా, అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు ఇంకా అక్కడే చేతులు జాపే వాళ్ళగా ఉండాలి? ఇంట్లో చూస్తే ఇంకా ఇరుకులు, ఇబ్బందులు, లేమి, ఆపదలు, వడ్డీలు డబ్బులు కట్టలేక, రోగుల కోసం హాస్పిటల్కి డబ్బులు పెట్టలేక మీ కష్టమంతా వ్యర్థమైపోతుంది. అక్కడే ఉంటున్నారు. ఈ రోజున నేను నా దేవుణ్ణి బట్టి, నా దేవుడు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి నేను ₹10 డబ్బుల కొరకు కూడా చాలామందిని హింసించాను, కొట్టాను, నా చేతులు కోసుకొని తల్లిదండ్రులను బెదిరించాను. ఈ రోజున మా నాన్నగారు చనిపోయినప్పుడు కొప్పులు యోసేపు గారు, పాస్టర్ గారు, నేను ఎలా బ్రతకాలా అని ఏడ్చిన సమయంలో నా దేవుడు నాకు ఇచ్చిన మాట, నువ్వు బ్రతకడానికి కాదు నేను నిన్ను పిలిచింది, నీ ద్వారా నేను అనేకులను బ్రతికిస్తానని చెప్పాడు. అన్నానికి లేని నేను, ₹10 డబ్బులు పుట్టని నేను ఈ రోజున 10 మందికి అన్నం పెడుతున్నానంటే జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి నిజంగా అట్టి దేవుణ్ణి కలిగి ఉండడం నేను ఎంతైనా భాగ్యవంతుడిని, ఎంతైనా అదృష్టవంతుడిని. అలాంటి దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. ఈ ప్రభువులోకి వచ్చిన తర్వాత నా అంతకుముందు పాత సాక్ష్యాన్ని బట్టి వీడు పాస్టరా, వీడు మారాడా, వీడా అన్నవాళ్ళు సేవకులు సైతం ఈ రోజున
పలానా సేవకుని దగ్గరికి వెళ్ళండి, ఆ చేతబడిపోయిద్ది. ఆ పలానా సేవకుని దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా ఆ దయ్యం వదిలిపోయిద్ది. పలానా సేవకుని దగ్గరికి వెళ్ళండి, స్వస్థపడతారని సేవకులే ఈరోజు వాళ్ళ సంఘాల్లో నుంచి నా దగ్గరికి పంపిస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలని వాక్యం చెప్తుంది. నేను నా దేవుని మహాకృపను బట్టి నేను చెప్తున్నా, దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉంటే, మరిచిపోయే అనుభవం నీకుంటే, ఖచ్చితంగా నా దేవుడు నీకు మరలా ఎఫ్రాయిమునిస్తాడు. యోసేపుకు రెండవ కుమారుడు పుట్టినప్పుడు, నేనున్న దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు కనుక ఇదిగో నాకు పుట్టిన బిడ్డ పేరు ఎఫ్రాయిము అని పెట్టాడు. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఈ రోజున మరిచిపోయే అనుభవం నీకుంటే అభివృద్ధి అనే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. జీవం కలిగిన దేవుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. దాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. ఒకసారి చూడండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా చాలామంది కీడు వలనే జయించాలని చూస్తున్నారు. వాళ్ళు మనకేం చేశారో మనకు అదే చేయాలి. వాళ్ళు మనం ఒక దెబ్బ కొడితే మనం 2 దెబ్బలు కొట్టాలని, ఎలాగైనా జయించాలని, వాళ్ళ మీద మనం గొప్పగా ఉండాలి, వాళ్ళు మన జోలు రాకూడదు, మనం అంటే భయపడాలని ప్రవర్తించే మనుషులు, ఆలోచించే మనుషులే కానీ మేలు చేత కీడుని జయించాలి అన్నటువంటి ఆలోచన చాలామందికి రావట్లేదు. దేవుని బిడ్డలారా, రోజున నేను ఒకానొక సమయంలో సేవకునిగా ఉన్నప్పుడు వాడా సేవకుడు ఇదిగో పలానా సంఘం ఎక్కడ, పలానా పాస్టర్ గారు ఎవరంటే మాకు తెలియదు పో అని చెప్పుకోకుండా నన్ను తిట్టిన వారిని బట్టి కానీ, నేను వాళ్ళని తిట్టిన వారిని బట్టి కానీ, ఎక్కడ దేవుని నామానికి అవమానం వచ్చిందో, ఎక్కడ మందిరానికి దారి చెప్పరో అని ఆ ప్రాంతంలో మొదటి ఇల్లు ఏడుందో, ఆ రోడ్డులో మొదటి ఇళ్ళ స్థలాల్లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరికీ నా శక్తికి మించి భోజనం ఏర్పాటు చేసి నెల నెల బియ్యాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మంచి చేసుకొని పలానా సేవకుడు పలానా మందిరం అని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మందిరం దగ్గరికి తీసుకొచ్చి చూపించేటట్లుగా నన్ను తిట్టిన వాళ్ళను కూడా నేను వాళ్ళకి మేలు చేసి వాళ్ళకి భోజనం పెట్టి ఈ రోజున జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి వాళ్ళంతటికి ఎక్కడమ్మా మీ చర్చి అంటే దానియేలు చర్చి ఎక్కడ అంటే వాళ్ళే చర్చి దారి చూపి తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. అంటే నిజంగా అలాంటి మనస్సు నాకు నా దేవుడు ఇవ్వబట్టే ఈ రోజున నా దేవుడు ఇంత గొప్ప కృపను నాకు అనుగ్రహించాడు. నేను ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. కనుక ఒక్కసారి ప్రభు నామాన్ని బట్టి ప్రభు మనస్సెరిగి మీరు ప్రవర్తించగలిగితే, వస్తున్నారు ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్లో పట్టుకుంటున్నాము, ప్రతి ఒక్కరు ఎవరు మీ దేవుడు అంటే యేసు అని చెప్తున్నారు. కానీ యేసుకు తగినట్లుగా జీవితం మనం జీవించకపోవడం వల్ల, మన సాక్ష్యం మనకు లేకపోవడం వల్ల, నీ వల్ల ఒక్కళ్ళు కూడా మారకపోవడం వల్ల, నీవే దేవునికి అవమానకరంగా ఉండడం వల్ల, నీవే చేతులు జాపే పరిస్థితుల్లో ఉండడం వల్ల నిజదేవుని సర్వసృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు అవమానించబడము, చాలామంది అన్యులు హేళన చేయటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి దయచేసి మీరు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభువును బట్టి క్షమించే మనసు కలిగి ఉండండి. ప్రభువును బట్టి మీ శత్రువులను మర్చిపోండి. మీకు జరిగిన సంఘటనలను మర్చిపోండి. మిమ్మల్ని కొట్టిన వాళ్ళని, అవమానించిన వారిని మర్చిపోండి. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నన్ను చాలామంది అవమానించారు నా కళ్ళ ముందే. లగ్జరీ బ్రతుకులకు అలవాటు పడి దేవుని సేవకుడని పేరు పెట్టుకున్నాడు అని నా కళ్ళ ముందు మాట్లాడి నా చెవులతో నేను విన్నప్పుడు ఆకాశం వైపు, నా దేవుని వైపు చూసి, అయ్యా నీవు నన్ను పిలిచావు ప్రభా, నిన్ను బట్టి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేనయ్యా అని ప్రార్థన చేసుకున్న విధానాన్ని బట్టి ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళే మళ్ళా వచ్చి మన దగ్గర సహాయం పొందుకొని వెళ్ళి చేతులెత్తి క్షమించమని అడిగినటువంటి పరిస్థితులను నేను చూశాను. దేవుని బిడలారా, మేలు చేతే జయించాలి కానీ కీడు చేత జయించకూడదన్న సత్యాన్ని మీకు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నిజంగా అన్నదమ్ములు చేసినటువంటి విషయాన్ని బట్టి, కొట్టి అన్యాయంగా ఆయన నమ్ముకున్న విధానాన్ని బట్టి ఒకానొక సమయంలో యోసేపు దగ్గరికి అన్నదమ్ములు ఆహారం కోసం వచ్చినప్పుడు యోసేపు అన్నదమ్ములను చూసి ఎంత
ఎంత ఏడ్చాడో, ఎంత ప్రేమించాడో మనందరికీ తెలుసు. వాళ్ళ మెడల మీద పడి ముద్దులు పెట్టుకొని వాళ్ళకి ఆయనతో పాటు భోజనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని కట్టి మరలా వాళ్ళ తండ్రిని పిలుచుకొని, అయ్యా తండ్రిని పిలుచుకొని రండి అని చెప్పి ఆయనను బట్టి ఆ దేశంలో మీరు అక్కడ ఉండాల్సిన పని లేదు, మీరు ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి వాళ్ళందరినీ పిలిపించుకొని గోషేను రాష్ట్రంలో వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రాన్ని వాళ్ళకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అన్నలను బట్టి నా చేతికి దొరికారు, నన్ను చేసిన పనికి వీళ్ళకి ఏదైనా చేయాలని ఆలోచన చేసినట్లయితే యోసేపు ఆ స్థితిలో ఉండేవాడు కాదు. యోసేపుకు ప్రేమించే మనసు, శత్రువుని క్షమించే మనసు, జరిగిన సంఘటనలు మరిచిపోయే మనసు ఉంది కాబట్టి యోసేపు దీవించబడ్డాడు, యోసేపు ఆశీర్వదించబడ్డాడు. నిజంగా ఈ రోజున యోసేపు లాంటి మనసు మనం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా యోసేపును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించునుగాక. యోసేపు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. యోసేపును గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా గొప్ప చేయునుగాక. యోసేపు లాంటి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు ఆత్మదేవుడు తెరుచునుగాక, మనోనేత్రాలు వెలిగించునుగాక. ఈ వాక్యము వారి హృదయాంతరంగములలో నింపబడునుగాక, హృదయం అనే పలక మీద వ్రాయబడునుగాక. ఈ వాక్యానుసారంగా జీవించే మనస్సు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. తద్వారా యోసేపులాగా దీవించబడుదుముగాక. ఒక్కొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నేను యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా మనకు జరిగినటువంటి కొన్ని సందర్భాలలో మనల్ని అవమానించిన వాళ్ళని, మనం కొట్టిన వాళ్ళని, మనం తిట్టిన వారిని, పూర్వం ఎవరెవరైతే మనకి నష్టం చేశారో, కష్టపరిచారో మనల్ని ఎవరైతే పైకి రాకుండా అణిచివేయాలనుకున్నారో, మన మీద ఎవరైతే అసూయపడ్డారో, ఈర్ష్యపడ్డారో, ఎవరైతే మనల్ని ద్వేషించారో, ఆ పూర్వకాలంలో ఎప్పుడో జరిగిన సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. అలాగే మునుపటి వాటిని కూడా జ్ఞాపకం చేసుకోవద్దని చెప్తుంది. యోసేపు వాటేటిని జ్ఞాపకం చేసుకోవాలా. యోసేపు జరిగిన సందర్భాలను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోలేదు. యోసేపు జీవితం ఎలా అయిందంటే అన్నదమ్ములు కొట్టి అమ్మేసిన తర్వాత నిజంగా ఒక అరణ్యం అయిపోయింది. దిక్కుతోచని స్థితి, ఆధారం లేదు, శూన్యములో నిలబడిపోయాడు. తండ్రి లేదు, తల్లి లేదు, అన్నదమ్ములు లేదు, సొంత ఊరు కాదు, కనీసం సొంత భాష కూడా కాదు, కనీసం అయ్యో అనేటువంటి మనుషులు లేనటువంటి పరిస్థితుల్లో అరణ్యములో కారు చీకట్లో నిలబడిపోయినట్లుగా నిలబడిపోయాడు. అప్పుడు కూడా ఒకే ఒక నమ్మకము, ఒకే ఒక విశ్వాసము, అదే దేవుని మీద ఆయనకున్నటువంటి భయము, భక్తి. ఆ దేవునితో కలిగి ఉన్న సంబంధమే అరణ్యములో కూడా దేవుడు ఆయనకు త్రోవ కలుగు చేశాడు. ఎలాంటి అవకాశం లేకపోయినా, ఎవరు ఆయనను కనీసం బెయిలిచ్చి తెచ్చేవాళ్ళు లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయినా, అలాంటి సమయంలో కూడా అరణ్యం లాంటి ఆ పరిస్థితుల్లో యోసేపుకు దేవుడే త్రోవ సరళం చేశాడు. ఫరోకి కలబుట్టించి ఫరో ద్వారా యోసేపును పైకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఎడారిలో నదులు కలుగు చేసినట్లే కదా ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా అరణ్యములో దాహంతో ఉన్నప్పుడు దేవుడు వారికి చేసినటువంటి పరిస్థితిని మీరు ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఒక పంపో, ఒక బావో, ఒక నదో ఉంటే ఒక చోటే తాగుతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఒక బండగా మారి వాళ్ళు ఎటు వెళితే అటువైపు బండగా వెళ్ళాడంట. ఆ బండలో నుంచి కాలవలుగా ముందు వచ్చింది, నదులుగా బారినాయంట. సముద్రం అంత విస్తారముగా ఆ బండలో నుంచి నీరు ప్రవహింపజేయడం వల్ల కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజలు దప్పికి తీర్చిన దేవుడు ఈరోజు యోసేపుకు కూడా ఎడారిలో నదులను పారజేశాడు. పట్టెడన్నం కొరకు బానిసగా ఇంట చేస్తున్నటువంటి వాడు ప్రపంచానికి అన్నం పెట్టేవాడిగా యోసేపును దీవించడం అంటే అది ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము. కేవలం
యోసేపు మరిచిపోయే అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టే, మనిషే అనేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు కనుకే ఎఫ్రాయిము అనేటువంటి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు మీరు గమనించండి, యోసేపును దీవించిన దేవుడు, యోసేపును తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపును దీవించిన దేవుడే మనల్ని కూడా దీవిస్తాడు. నాడున్న దేవుడే నేడు ఉన్నాడు, రేపు ఉండబోతున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుని బిడలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పగ ప్రతీకారాలని మీరు ఆలోచన చేయొద్దు. దేవుని బిడలారా, నీ పులిపేటం దగ్గరకు నువ్వు వచ్చేటప్పుడు నీ సహోదరుని ఎడల నీకేదైనా మనస్పర్ధ ఉంటే ముందుగానే సమాధానపడమని ఆయన చెప్పినటువంటి మాటను మీరు గుర్తుపెట్టుకోండి. క్షమించే మనసు, మరచిపోయే అనుభవం కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఖచ్చితంగా నా దేవుడు ఆ మనస్సును బట్టి నిన్ను హెచ్చిస్తాడు, ఆ మనస్సును బట్టి నిన్ను ఘనపరుస్తాడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేనున్నటువంటి పరిస్థితులు బహుఘోరమైన పరిస్థితులు, కొన్ని వందల మందిని కొట్టిన పరిస్థితి. ఎక్కడైతే నేను జనాన్ని కొట్టాను, ఎక్కడైతే తిట్టాను, ఎక్కడైతే వస్త్రాలు లేకుండా తిరిగాను, అక్కడే నా దేవుడు ఈ రోజున ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలను వేసి దైవదూతల ఆత్మలు కలిగినటువంటి దానియేలు అని బిరుదు పొందిన ఆయన భక్తుని పేరు నాకు పెట్టి, ఇదిగో భయపడకము, నీ వెంట వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను విడువడి ఎడబాయడని వాగ్దానం చేసి, ఇదిగో నీలో ఉండి నీతో ఉండి జరగాల్సిన కార్యాలు జరిగిస్తాను, మీ సహోదరుల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలియపరుస్తానని ఎన్నో వాగ్దానాలను నా దేవుడు నాకు ఇచ్చి ఈరోజు ఈ స్థితి నాకు కల్పించాడు. ఈరోజు నిజంగా నా కళ్ళ ముందు నన్ను తిడుతున్నా, నా కళ్ళ ముందు నన్ను అవమానిస్తున్నా, నేను వాటిని పట్టించుకోను, వాటిని గురించి ఆలోచన చేయను. ఎందుకంటే మరిచిపోయే అనుభవం అనే ఒక విత్తనము నా హృదయంలో ఉంది. యోసేపు దీవించబడడానికి గల కారణము యోసేపు మరిచిపోయే మనసు అన్న సత్యం నాకు గ్రహించుకున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభు వారి మనసు మనం కలిగి ఉంటేనే ఖచ్చితంగా మనం దీవించబడతాము, మనం ఆశీర్వదించబడతాము అన్న సత్యాన్ని నేను గ్రహించాను. దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రతిరోజు ఆ స్నేహితుడు ఒక కొట్టి దగ్గరికి వెళ్ళి పేపరు, పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు ఈ వ్యక్తి వెళ్ళి ఆ కొట్టి యజమానికి వందనాలు చెప్తూ ఉంటాడు. అతను వందనాలు తిరిగి చెప్పేవాడు కాదు, కానీ ఇతను ప్రతిరోజు వందనాలు చెప్తూనే ఉన్నాడు. అతను వందనాలు చెప్పుకోకుండానే ఉన్నాడు. ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో కలిసి, ఇద్దరు కలిసి కొట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన యథాప్రకారంగా రోజుట్లాగానే వందనాలయ్యా అని చెప్పి పాల ప్యాకెట్ పేపర్ తీసుకొని వెళ్తున్నప్పుడు అతను తిరిగి వందనాలు చెప్పకపోవడం ఇతని స్నేహితుడు చూసి పక్కకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, వాడికి ఇక నువ్వు వందనాలు చెప్పొద్దు, వాడు వందనాలు చెప్తే తిరిగి చెప్పలేదు అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా అతను దేవుణ్ణి ఎరగనివాడు, అతను వందనాలు చెప్పడు, అతని మనస్సు అది, అతని పరిస్థితి అది. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మనం ఖచ్చితంగా వందనాలు చెప్పాలి. అతని కోసం మన ఆత్మీయ స్థితిని, మన పద్ధతిని మనం మార్చుకోకూడదు కదా అని ఇచ్చినటువంటి ఆ సమాధానానికి నిజంగా ఎంత గొప్ప మాట అది చెప్పండి. నిజమే, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, దేవునికి తెలియని వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ ప్రభువుని ఎరిగిన మనము ఇలానే బ్రతకాలి. ఎలా బ్రతకాలి అంటే మరిచిపోయే అనుభవంలో బ్రతకాలి, క్షమించే మనసుతో ఉండాలి, ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అదే కాబట్టి అది మనం చేయగలిగితే ఖచ్చితంగా నా దేవుడు మీకు తోడయుండునుగాక, నా దేవుడు మీకు మీ కుటుంబాన్ని కంచె వేయునుగాక, మీ జీవనాధారాన్ని కంచె వేయునుగాక, మీ రాకపోకల్లో నా దేవుడు తోడుగా ఉండునుగాక, నా దేవుడు యోసేపుని దీవించినట్లుగా మిమ్మల్ని కూడా దీవించునుగాక. జీవము కలిగిన దేవుని మహాకృపను బట్టి మరిచిపోయే అనుభవంలో మీరు ఉండాలని నేను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి మాటగా నేను మీకు ఈ మాటలను తెలియజేస్తున్నాను. నిజంగా విన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని అనుసరించగలిగితే, పాటించగలిగితే, నడవగలిగితే ఇది మొదలుకొని నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడ, మహాగణుడానికి స్తోత్రాలు. నాయన, ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఏ ఆశతో ఉన్నారో ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డ ఆశలను మీరు తీర్చండి. మర్చిపోయే అనుభవం వారి జీవితాల్లో మీరు ప్రవేశింపజేయండి. అలాగే మీరు అభివృద్ధి పరచమని, యోసేపుని దీవించినట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ దీవించమని, నీ నామ మహిమార్థమై నీలో ఎదిగి వదిగి ఫలించే భాగ్యాన్ని కలుగజేయమని, ఈ వాక్యం ఉంటున్న ఒక్కరైనా
నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచండి, నీ జీవ గ్రంథంలో పేరు రాయమని. అయా ఈ వాక్యము ద్వారా మా అందరికీ దీవెనకరముగాను, నీ నామానికి మహిమార్థముగాను ఈ వాక్యాన్ని ఫలింపును దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం సకల్లోక పరిశుద్ధులకును, యేసుక్రీస్తు ప్రార్థనా గోపుర విశ్వాసుల కుటుంబాలకును, అలాగే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.